ప్రభు దినంలో ఆరాధన చేయవలసినటువంటి సహోదరి సోదరులకు, పెళ్ళైన వారికి ప్రభు యేసు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మానవులకి ఇష్టమైన కొంచెం కష్టమైన స్థితి ఏంటంటే ఎదురు చూడటం, లేకపోతే ఓపిక పట్టడం. ఎదురు చూడటము అనే విషయాన్ని ఆలోచన చేస్తే అనేక విషయాలకు మనం ఎదురు చూస్తూ ఉంటాము. బిడ్డలు పుట్టడానికి ఎదురు చూస్తూ ఉంటాము, నూతన సంవత్సరం కోసం ఎదురు చూస్తుంటాము, పుట్టినరోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాము, ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటాము, వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటాము. అనేక విషయాలు ఎదురు చూస్తూ ఉంటాము. ఎదురు చూసే దాంట్లో ఓపిక కూడా మనం పడుతూ ఉంటాం. ఒకసారి ఓపిక నశిస్తూ ఉంటుంది. ఎదురు చూపు, రక్షణ కొరకు ఎదురు చూపు ఆలోచన చేస్తే రక్షించబడ్డానికి ఒక వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటే తనకు రక్షణ ఏ విధంగా వస్తుంది అనే దాన్ని ఆలోచన చేస్తే అనేక మంది ఎదురుచూపు ఒక రకంగా ఉంటుంది. అదేంటంటే కారణము తరతరాలుగా దాన్ని ఆ విధంగా ఎదురు చూసే విధంగా ఆలోచన చేయబట్టి గ్రంథానికి విరుద్ధమైనటువంటి ఎదురుచూపు చూసే, రక్షణ కొరకు ఎదురుచూపు చూసే మనుషులు మనం చూస్తూ ఉండొచ్చు. కారణం ఏంటంటే రక్షించబడాలి అంటే అనేక మంది ఏ విధంగా తలుస్తారంటే దేవుడు డైరెక్ట్గా నాతో మాట్లాడాలనే మనసు ఉంటుంది, లేకపోతే దేవుడే నాకు కనిపించి రక్షణ ఇస్తాడనే ఆలోచన ఉంటుంది. కొందరైతే ఏదో ఒక అద్భుతం జరిగి అప్పుడు నాకు మేలు జరిగి రక్షించబడాలనే తలంపు ఉంటుంది. అంటే వారు రక్షించబడాలంటే రక్షణ కోసము ఎటువంటి ఎదురు చూపు చూస్తుంటారంటే వారు చూసేది ఏదో ఒక ఆశ్చర్యకార్యము, అద్భుతం జరిగితేనే మనము రక్షించబడతామనే ఆలోచనలో ఉంటాం. కానీ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే రక్షించబడాలంటే ఒక వ్యక్తి తన యొక్క ఎదురు చూపు దేని గురించి ఆలోచన చేయాలంటే ముందుగా దేవుని చేత బోధించబడాలి. గ్రంథం చెప్తున్న మాట నువ్వు రక్షించబడాలి అంటే దేవుని చేత బోధించబడాలి. దేవుని బోధ నీకు అవసరమైనది. ఏ వ్యక్తినైనా దేవుడు అంగీకరించాలి అంటే ముందుగా ఆ వ్యక్తి బోధను వినాల్సిన అవసరం ఉంది. బోధ కాకుండా, దేవుని బోధ కాకుండా, దేవుని మాట కాకుండా వేరే విధంగా దేవుడు కనిపిస్తాడో, లేకపోతే ఇంకేదో ఒక ఆశ్చర్యము తన జీవితంలో జరుగుతుంది, ఇంకేదైనా ఒక సంఘటన స్పెషల్గా జరిగి దాని తర్వాత రక్షించబడతాము అనే ఆలోచన సరైనది కాదని గ్రంథం చెప్తాను. కారణం ఏంటంటే దేవుని చేత బోధించబడితేనే ముందుగా నీవు రక్షణలోకి రావడానికి అవకాశం ఉంటుంది. నువ్వు రక్షించబడాలి అంటే దేవుని బోధ అవసరమైనదని గ్రంథం తెలియజేస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనము, యోహాను సువార్త 6వ అధ్యాయము 44-45 వచనాలు చూస్తే, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. వారందరూ దేవుని చేత బోధింపబడదురు అని ప్రవక్తల లేఖంలో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడును నా యొద్దకు వచ్చును. ముందుగా క్రీస్తు ప్రభు వారి దగ్గరికి రావడం, లేకపోతే దేవుని ఇంటిలోకి, లేకపోతే రక్షణలోకి రావడానికి మనిషికి ఏం జరుగుతుందంటే ముందుగా దేవుడు తండ్రి వాడిని ఆకర్షిస్తేనే, తండ్రి ఆకర్షించే విధంగా నేను ఉండాల్సిన అవసరం ఉంది. కొర్నేలి సంగతి మనకు తెలుసు. కొర్నేలి అన్యుడు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. తన క్రియలు దేవుని సముఖానికి చేరినవి. అంటే దేవుని ఆకర్షించే విధంగా తన మంచి క్రియలు, మంచి ప్రవర్తన కనబడింది. దాని తర్వాత ఏం జరిగిందంటే
దేవుని చేత బోధింపబడ్డాడు. దేవుని చేత బోధింపబడిన తర్వాతే దేవుని యొద్దకు లేదా రక్షణలోకి రావడానికి అవకాశం ఉంది. అనేక మంది ఈరోజు లోకంలో ఎదురు చూసే ఆశ్చర్య కార్యాల ద్వారా దేవుని యొద్దకు రారు. కానీ ఎదురు చూడాల్సింది దేనికోసం అంటే దేవుని ఆకర్షించే విధంగా మన జీవితాలు ఉన్నాయా లేదా అనే దాన్ని ముందుగా ఆలోచించేయాలి. దాని తర్వాత దేవుని మాట చేత బోధింపబడాలి. దేవుని మాట లేకుండా, దేవుని బోధ లేకుండా రక్షణలోకి ప్రవేశించడము దుర్లభం. అదే గ్రంథం చెప్పిన మాట, ఇప్పుడు ఎవరైతే తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడును నా యొద్దకు వచ్చును. అంటే క్రీస్తు యేసు యొద్దకు, క్రీస్తు యేసు ఇచ్చే రక్షణలోకి రావాలి అంటే ముందుగా అతడు దేవుని మాటలను వినాల్సిన అవసరం ఉంది. దేవుని మాటలు అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే సువార్త దేవుని యొక్క మాట. దేవుని బోధ ఏంటంటే సువార్త ద్వారా పిలుపు అని గ్రంథం తెలియజేస్తారు. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనంలో సువార్త గురించి మాట్లాడుతూ, సువార్త ద్వారా పిలుపు నీకు వస్తూ ఉంటుంది. సువార్త లేకుండా నీకు పిలుపు ఉండదు. సువార్తకు వేరుగా నువ్వు పిలువబడాలనే ఆలోచనని పక్కన పెట్టేయని గ్రంథం తెలియజేస్తాను. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్న గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్ములను పిలిచెను. మా సువార్త అంటే అపోస్తుల బోధ. మా సువార్తలు, మీరు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నారు, అది వాస్తవము. దేవుడు ఎవరు నశించాలని ఇష్టపడలేదు, అందరినీ ఆయన చేర్చుకోవాలని ఆశపడ్డాడు. దేవుని యొక్క ఏర్పాటులో మీరున్నారు, దేవుని పిలుపుని అందుకున్నారు. అంతకంటే ముఖ్యమైనది, మీరు రక్షణలోకి ప్రవేశించడానికి మీకు అవసరమైనది ఏంటంటే సువార్త అవసరమైనది. సువార్త అంటే అపోస్తుల యొక్క బోధ. ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. పిలుపు ఏ విధంగా ఉంటుందంటే, ఎటువంటి పిలుపు కోసము రక్షణలోకి రావడానికి ఒక వ్యక్తి ఆలోచన చేయాలంటే సువార్త అనే పిలుపు ద్వారానే రక్షణలోకి ప్రవేశిస్తాము. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఏదో అద్భుతం జరిగితేనో, లేకపోతే ఆరోగ్యం బాగైతేనో, లేకపోతే ఇంకేదో ఒక గొప్ప మిరకల్ జరిగితేనో వస్తామనేది అది గ్రంథానుసారమైనది కాదు. అనేక మంది మనం గమనిస్తూ ఉంటాము, వారికి ఏదో మేలు జరిగితేనే గుడికి వస్తూ ఉంటారు. బిడ్డలు లేరు, బిడ్డ పుట్టాడు కాబట్టి వస్తూ ఉంటారు. లేకపోతే ఇంకేదో ఒక మేలు, భౌతిక సంబంధమైనటువంటి మేలులను బట్టి, లేకపోతే అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుడు రక్షణలోకి నిన్ను పిలవడు. కానీ దేవుని మాట ద్వారా, సువార్త ద్వారా, ఈ రోజుల్లో మనకు అపోస్తుల బోధ ద్వారా ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. గ్రంథం చెప్తున్న మాట ఇది. సువార్త లేకుండా నువ్వు దేనికోసం ఎదురు చూడాలంటే సువార్త కోసం ఎదురు చూడాలి. రక్షణ గురించి ఆలోచన చేసే వ్యక్తి, రక్షించబడాలనే ఆలోచన చేసే వ్యక్తి దేనికోసం ఎదురు చూడాలంటే ముందుగా సువార్త నేను వినాలని ఆశపడాలి. సువార్త కోసము ఎదురు చూడాలి. దీనికి బయట నువ్వు ఏ రకంగా నువ్వు ఆశ్చర్యాలని లేకపోతే ఇంకేదన్నా విషయాల ద్వారా నువ్వు రక్షణలోకి వస్తావంటే అది ఒట్టి మాటే. రెండో విషయాన్ని ఆలోచన చేస్తే, ఎదురు చూపులు మనం చూస్తూ ఉంటాము. అనేక సార్లు సమయాన్ని మనము ఇది రైట్ టైం కాదని అనుకుంటూ ఉంటాం. ఈ భూలోకంలో అనేక మంది అనేక పనులు జరిగించడానికి సమయాల్ని చూసుకుంటూ ఉంటారు. మా పనిలో అయితే మరీ ఎక్కువగా ఈ యొక్క డిస్టర్బెన్స్ ఉంటానే ఉంటుంది. మంచి డేటు, మంచి టైము, పలానా టైంలోనే స్టార్ట్ చేయాలి, ముహూర్తాలు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రారంభిస్తేనే సరిగ్గా జరుగుతుంది, లేకపోతే ఆ టైంలో బట్లర్ స్లాట్ టైంలో మంచిది కాదు. ఇది లోకం చూసే ఆలోచన, లోకము ఆలోచించేది. కానీ
రక్షణలోకి నీవు రావడానికి నువ్వు సమయాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు, సమయాన్ని చూడాల్సిన అవసరం లేదు. రక్షణ దేవుడిచ్చే సమయము, దేవుడిచ్చే అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రాజుకి లేకపోతే ఒక ప్రధానమంత్రికి ఏం జరిగిందంటే, రక్షణ అవకాశం దగ్గరకు వచ్చింది, సువార్త ప్రకటించబడతా ఉంది, కానీ సువార్తకు సంబంధించిన విషయాలు అతన్ని ఏం చేసినాయంటే భయపెట్టినాయి. అంటే తను జీవిస్తున్న జీవితము సువార్తను విశ్వసిస్తే తను ఉండవలసిన పరిస్థితిని గమనించిన తర్వాత భయపడి అతడు ఇది రైట్ టైం కాదనుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఎవరో కాదు, అతను ఫెలిక్స్. పౌలు గారు బందీగా ఉండేటప్పుడు పౌలు దగ్గరికి వచ్చి అనేక సార్లు ఆయన విజిట్ చేస్తా ఉన్నాడు. విజిట్ చేస్తా ఉండి ఆయన ద్వారా దేవుని యొక్క మాటలు వినాలని వింటా ఉండేవాడు. వింటా ఉంటే పౌలు గారు ఎప్పుడు వచ్చినా ఆయన దగ్గరికి ఆయన వేరే విషయాలు మాట్లాడతాడు అనుకుని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ ఆయన ఎప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలనే అతనితో చర్చిస్తూ ఉన్నాడు. చర్చిస్తున్నప్పుడు అతనికి భయం పుట్టింది. ఇది సరైన సమయం కాదు ఇతని దగ్గర ఉండడం అనుకున్నాడు. అనేక సార్లు దేవుని మాట మన చెవులకు వినపడుతూ ఉంటుంది, మన హృదయాన్ని తాకుతూ ఉంటుంది. తాకేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది సరైన సమయం కాదు, దాని తర్వాత ఆలోచిస్తాంలే, ఇప్పుడు నాకు వేరే బాధ్యతలు ఉన్నాయి, తర్వాత ఆలోచిస్తాంలే. దేవుని మాట నీ హృదయాన్ని తాకినప్పుడే దాన్ని ఆలోచించాలి, లేకపోతే రక్షణ నీ దగ్గర నుంచి వెళ్ళిపోయే పరిస్థితి కనపడతా ఉంటుంది. సువార్త నీ హృదయానికి తాకినప్పుడే, సమయము ఇదే రైట్ టైం అనుకొని చూడాల్సిన అవసరం ఉంది. ఇది సమయం కాదనుకుంటే ఫెలిక్స్ లాగా అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మనము అపోస్తుల కార్యముల గ్రంథము 24వ అధ్యాయంలో ఈ ఉదంతం మనకు కనబడుతుంది. 24వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే, 24వ అధ్యాయము 24 నుంచి చూద్దాం. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందు విశ్వాసము గురించి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశానిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుతుండగా, పౌలు గారు ఏ విషయాలు ఆయనతో మాట్లాడాడంటే నీతిని గురించి మాట్లాడాడు, ఆశా నిగ్రహాన్ని గురించి మాట్లాడాడు, రాబోవు విమర్శను గురించి మాట్లాడాడు. అంటే రాబోయే తీర్పు. ఎప్పుడైతే ఈ 3 విషయాలు మాట్లాడాడో, లోకంలో ఉండే మనిషికి ఈ 3 విషయాలు చాలా కష్టంగా ఉంటా ఉంటాయి. కారణం ఏంటంటే నీతిగా బతకమంటే ఇబ్బంది పడతా ఉంటాడు. పాపంలో ఉన్నటువంటి వ్యక్తి, దుర్నీతిని జరిగించే వ్యక్తిని నువ్వు నీతిగా బ్రతకమంటే ఇబ్బంది పడతా ఉంటావు. రెండవది ఆశా నిగ్రహం, కోరికలను అదుపులో పెట్టుకొని, లేకపోతే కోరికలను అణుచుకొని పాపానికి దూరంగా ఉండమనే పరిస్థితి. ఇది కూడా ఒక వ్యక్తికి తన దేహాన్ని కంట్రోల్ చేసుకొని తన దేహంలో జరిగే సంఘర్షణను ఆపుకోగలిగే స్థితి చాలా కష్టంగా ఉంటుంది, భారంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే డిజైర్స్ ని సప్రెస్ చేసుకోవడం, లేకపోతే కోరికలను చంపుకొని ఆశా నిగ్రహం కలిగి ఉండడం. ఆశలు చాలా ఉంటాయి, కోరికలు చాలా ఉంటాయి, వాటిని నిగ్రహించుకోమంటే కష్టంగా ఉంటా ఉంటుంది. టీవీ చూడొద్దంటేనే మనము ఇబ్బంది పడతా ఉంటాం, సెల్ ఫోన్ చూడొద్దంటేనే ఇబ్బంది పడతా ఉంటాం, లేకపోతే చూడొద్దంటేనే దాన్ని స్టాప్ చేస్తేనే ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటాం. అంటే మన కోరికలను అదుపులో పెట్టుకోమన్నప్పుడు ఇబ్బంది పడతా ఉంటాం. ఆయన మాట్లాడిన మాట ఏంటంటే నీతిని గూర్చి, ఆశా నిగ్రహం గూర్చి, రాబో విమర్శను గూర్చి. రాబో విమర్శ అంటే ఈ యొక్క ప్రతి వ్యక్తికి తీర్పు ఒకటి ఉంటుంది. తీర్పులో నీ క్రియలన్నింటిని బట్టి నీకు ప్రతిఫలము దొరుకుతుంది అన్నప్పుడు అది ఇంకా భయాన్ని కలిగించే పరిస్థితి. వాస్తవంగా దేవుని మాటకు, దేవుని సువార్త వినబడినప్పుడు, నీతిని గురించినటువంటి విషయాలు, ఆశానిగ్రహం గురించినటువంటి విషయాలు బోధింపబడినప్పుడు, ఆత్మ సంబంధమైన విషయాలు బోధింపబడినప్పుడు ఒక వ్యక్తిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎవరైతే పాపంలో జీవిస్తూ ఉంటారో పాపం నుంచి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. విమర్శన గురించి ఆలోచన చేసినప్పుడు వెంటనే నా ప్రతి క్రియకు విమర్శ ఒకరోజు ఉంది, ఒకరోజు తీర్పు జరుగుతుంది, ఒకరోజు జడ్జిమెంట్ ఉంటుంది. దాంట్లో నా క్రియలను బట్టి నాకు జడ్జిమెంట్ ఇస్తే నేను ఏమైపోతాను అనే ఆలోచన రావాల్సిన అవసరం ఉంది.
వాస్తవంగా మంచి సందేశాన్ని విన్నాడు, కానీ తను దాన్ని చూసి భయపడి వెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది. అప్పుడు అతడు నీతిని గురించి, ఆశానిగ్రహం గురించి, రాబో విమర్శను గురించి ప్రసంగించుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపించునని చెప్పాను. ఇప్పటికి ఇంక చాలు ఆపేస్తే అనేసాడు. పౌలు గారిని ఏమన్నాడంటే, ఇప్పటికి ఇంక చాలు, ఎందుకంటే నువ్వు చెప్పే ఇంకా భయము కలిగిస్తా ఉంది. ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపించును. అంటే ఇది సమయం కాదా? దేవుని మాట తనకు వినబడుతుంటే మార్చుకోవాల్సిన పరిస్థితిలో ఇది సమయం కాదా? నిజంగా దేవుని మాటకు విధేయుడైతే ఆ రోజే తను రక్షించబడి ఉంటాడు. మనకు గ్రంథంలో అనేక విషయాలు, అనేక మంది రక్షించబడిన విధానం చూస్తే, ఎప్పుడైతే దేవుని మాట వింటారో వినిన వెంటనే వారు రక్షణలోకి రావడానికి ఇష్టపడిన సందర్భాలు అనేక మంది భక్తులు మనం చూడవచ్చు. పౌలు గారి విషయం అయితే చూడవచ్చు. తర్వాత ఇథియోపియుడైనటువంటి మంత్రి రక్షించబడిన విధానం చూడవచ్చు. అనేక మంది ఎప్పుడైతే మారు మనసు పొందారో, మొదటి సంఘము ప్రారంభమైన రోజున కూడా సువార్త వినిన వెంటనే హృదయాల్లో నొచ్చుకొని దాదాపు 3,000 మంది బాప్తిసం తీసుకున్న సంగతి. రక్షణ కోసము వాళ్ళు ఎదురు చూడలేదు, లేకపోతే వాళ్ళు సొంత ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకుంటామనో, లేకపోతే ఇంకేదేదో రీజన్స్ అయితే చెప్పలేదు. కానీ సమయము ఇదే అనుకూల సమయం అనుకున్నారు. ఫెలిక్స్ అయితే ఏ విధంగా ఆలోచించాడంటే, నాకు సమయమైన నిన్ను పిలిపిస్తున్నాను అంటే ఇంకో టైంని ఆయన ఫిక్స్ చేసుకొని ఇంకోసారి విందాంలే అన్నట్టుగా. అంటే దేవుని మాట వినాల్సిన అవసరం ఉంది. దేవుని మాట చెప్పినప్పుడు దానికి స్పందించాల్సిన అవసరం ఉంది. ఇంకో సమయం గురించి ఆలోచన చేస్తే ఆ సమయం నీది కాకుండా పోయే అవకాశం ఉంది. కారణము, కాలము సమయంలో నీ చేతిలో లేవు, కానీ దేవుని చేతిలో ఉంది. నీ కాలాన్ని తీసేయాలంటే ఆయనే తీసేస్తాడు, పొడిగించాలంటే ఆయనే పొడిగిస్తాడు. మన గ్రంథంలో అనేక విషయాలు, అనేక సందర్భాలు ఉన్నాయి. అనేక మందికి ఆయన జీవిత కాలాన్ని పొడిగించినటువంటి సందర్భాలు, మొరపెట్టుకున్నప్పుడు హిజ్కియా యొక్క జీవితం గురించి మనకు తెలుసు. అందువల్ల ఇది సమయం కాదని తోసివేయాల్సిన అవసరం లేదు. గ్రంథం చెప్తున్న మాట ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం అని గ్రంథం తెలియజేస్తున్నది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇప్పుడే ఇదే రక్షణ దినము, ఇదే రక్షణ దినము. నువ్వు ఎదురు చూస్తా ఉన్నటువంటి రక్షణ దినము ఇదేనేమో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే రక్షణ దినం. ఇంకొక రోజు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫెలిక్స్ లాగా వాయిదా వేయాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే దేవుని మాట నీ హృదయాన్ని తాకిందో అప్పుడే దాని గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కారణము, ఇదే రక్షణ దినము, మిక్కిలి అనుకూల సమయము. కన్వీనియంట్ టైం, లేకపోతే పాజిటివ్ టైం అనుకోవచ్చు. అనుకూలమైనటువంటి సమయం. రైతులను గమనిస్తే అనుకూల వాతావరణంలోనే వాళ్ళు విత్తనాలని విత్తుతూ ఉంటారు. అననుకూల పరిస్థితుల్లో ఏ పంట సాగు చేయరు. కారణం ఏంటంటే దానివల్ల నష్టం వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా గ్రంథం చెప్తున్నమాట, ఇది మిక్కిలి అనుకూల సమయము, అంటే ద బెస్ట్ టైం అన్నమాట. సువార్త నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నటువంటి రక్షణ నువ్వు పొందుకోవాలనుకుంటే అది దానికి సమయాన్ని గురించి వేరుగా ఆలోచించాల్సిన అవసరం లేదని గ్రంథం తెలియజేస్తా ఉంది. అందువల్ల అనుకూల సమయము ఇప్పుడో రేపో ఎప్పుడో వస్తుంది అని జీవితంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. సమయం దాటిపోతా ఉంది. బాల్య దినాల నుంచి ఏది మంచి ఏది చెడో ఎరిగిన దినాల్లోకి ప్రవేశించినటువంటి వారు ఆలోచించాల్సింది ఏంటంటే, నీకు మంచి చెడేదో తెలుసు, దేవుని వెతికి తెలుసుకోవాల్సిన వయసు వచ్చిన తర్వాత ఇంకా దాని గురించి పోస్ట్పోన్మెంట్ చేస్తా ఉన్నామంటే ఫెలిక్స్ లాగా దేవుని మార్గంలోకి రాలేకపోతావేమో. నీ ఎదురు చూపు దేవునికి ఆత్మ సంబంధమైనదిగా ఉంటుందా, లేకపోతే
భౌతికమైనదిగా ఉంటుందో ఆలోచన చేసుకోండి. కారణం ఏంటంటే గ్రంథం చెప్తున్నమాట, ఇది మిక్కిలి అనుకూల సమయం. సువార్త వినినప్పుడే, దేవుని మాట వినినప్పుడే నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మూడో విషయాన్ని ఆలోచన చేస్తే, కొంతమంది రక్షణ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రక్షణ ఎదురు చూసేవారు ఏం చేస్తారంటే, చిన్నప్పటి నుంచి వింటున్నాడే విషయాలే, దేవుని రెగ్యులర్గా మేము చర్చికి వెళ్తూ ఉంటాం, వింటూ ఉంటాం, దేవుని మాట వింటూ ఉంటాం. ఇది కాకుండా ఇంకేదైనా దారి ఉందా? ఇది ఎందుకంటే ఇది చెప్తానే ఉంటారు, వింటానే ఉన్నాము, కానీ ఇది కాకుండా ఇంకేదైనా షార్ట్ కట్ ఉందా? దేవుని మాట కాకుండా, దేవుని మాట ద్వారా కాకుండా ఇంకేదైనా ద్వారా మనకు రక్షణ దొరికే అవకాశం ఉందా అని ఆలోచన చేస్తూ ఉంటారు. లేకపోతే ఇంకొక విశ్వాసం ఏమన్నా ఉంటుందా అని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా దేవుని మాట ద్వారా కాకుండా, దేవుని వాక్యం ద్వారా కాకుండా నీకు రక్షణ వేరే దారిలో రాదు. నీవు రక్షించబడాలంటే నువ్వు చూసే ఎదురు చూపు అది దేవుని మాట ద్వారానే కలుగుతూ ఉంటుంది. దేవుని మాట ద్వారా కాకుండా వేరే దారి ఏది కూడా నిన్ను రక్షించలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము నిన్ను ఏ విధంగా రక్షణలోకి నడిపిస్తుందనే విషయాన్ని యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే, యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాల్లో నువ్వు ఏమని నీ విశ్వాసం ఉండాలి అని ఆలోచన చేస్తే, మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడిను. నీకు రక్షణ ఏ ఫెయిత్ ద్వారా వస్తుందో, ఏ విశ్వాసం అంటే, నీ విశ్వాసం ఏముండాలంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. క్రీస్తు అంటే మెస్సయ్య. వారు ఆ దినాల్లో ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఈయనే అని విశ్వసించాలి, దేవుని కుమారుడని విశ్వసించాలి. యేసుని వాళ్ళు ఆలోచన చేసింది నజరేయుడైన యేసుగానే వాళ్ళు ఆలోచన చేశారు. యోసేపు మరియల కుమారుడిగానే వారు ఆలోచన చేశారు. కానీ దేవుడు చెప్తున్న మాట, ఈ యేసు నేను పంపినటువంటి క్రీస్తు, మెస్సయ్య. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు. ఆయన నామంలోనే నీకు రక్షణ. అది కాకుండా నువ్వు వేరే మార్గంలో, వేరే విశ్వాసం ద్వారా దేవుని యొద్దకు చేరుకోవాలనుకుంటే అది వృధా ఎదురు చూపే, వృధా ప్రయాస. క్రీస్తు యేసు ద్వారానే నీవు రావాలి. క్రీస్తు యేసు నువ్వు ఏమని నమ్మాలంటే ఈయన దేవుని కుమారుడు, రక్షకుడు. ఎప్పుడైతే ఆ విధానంలో నీవు వస్తావు అప్పుడే నీవు రక్షించబడతావని గ్రంథం తెలియజేస్తావు. అంటే ఈ మార్గం కాకుండా వేరే మార్గంలో దేవుని యొద్దకు రావడానికి, లేకపోతే రక్షించబడడానికి వేరే దారులు లేవని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తాం. ఎటువంటి అదర్ సోర్సెస్ లేదు, వేరే ఎంట్రీ లేదు. ఈ కిటికీలన్నీ మూసేసాము, ఆ తలుపు వరకే తెచ్చాము అంటే దాని అర్థమైంది, ఈ గదిలోకి రావాలంటే ఒకే ఒక ద్వారము, దాని ద్వారా తప్ప ఇంకా వేరే ఎంట్రీ అనేది లేదు. నీకు అందుకోసమే దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణ మార్గము క్రీస్తు యేసు ద్వారానే. క్రీస్తు యేసును కూడా నీ విశ్వాసం ఏ విధంగా ఉండాలంటే ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడని విశ్వాసం నీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నీవు రక్షించబడతావు. నువ్వు చూసే ఎదురు చూపుకి విలువ దొరుకుతుంది. ఆ విధంగా కాకుండా వేరే మార్గంలో రక్షించబడాలన్నా, వేరే మార్గంలో దేవుని దగ్గరికి నేను వెళ్తానన్నా, నా సొంత మార్గాన్ని నేను వేసుకుంటానంటే కుదరదు. మార్గాలు ఏవి లేవన్నారు. ఈ మధ్య ఒక మార్గం కనిపెట్టారు, ఫాస్టెస్ట్ లూప్ అంటారు దాన్ని. అంటే 12 నిమిషాల్లో దుబాయ్ నుంచి ఇంకొక ప్లేస్కి, ఏదో అదే మిడిల్ ఈస్ట్ ఊర్లోనే ఒక పట్టణానికి
గంటన్నర సమయం పట్టేదాన్ని 12 నిమిషాల్లో ప్రయాణం చేసే లూప్ ఒకదాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఇదే విధంగా రేపు ఫ్యూచర్లో కూడా చంద్రుడి మీదకో లేకపోతే ఇంకేదైనా నక్షత్రం దగ్గరికి పోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా ఆలోచన చేస్తున్నారు. అటువంటి మార్గాలు ఏదన్నా షార్ట్ కట్స్ ఏమైనా ఉంటాయని ఆలోచన చేస్తారేమో, కానీ అటువంటివి ఏది లేదని గ్రంథం తెలియజేస్తాం. అంటే క్రీస్తు యేసు ద్వారానే దేవుని యొద్దకు చేర్చబడతావు. అది కాకుండా వేరే ఆలోచనలు ఉంటే అది వృధా. ఆశ్చర్య కార్యాలు జరుగుతాయేమో, లేకపోతే నీవు అనుకూల సమయం ఇంకోటి నాకు వస్తుందనో అనుకునే విధంగా కాకుండా దేవుని యొద్దకు చేరాలంటే క్రీస్తు దేవుని కుమారుడని నమ్మితేనే నీవు రక్షించబడే అవకాశం ఉంది. అవి కాకుండా వేరే ఏది కూడా నిన్ను దేవుని యొద్దకు చేర్చలేవు. దేవుని వాక్యం ద్వారా కాకుండా నీవు ఎక్కడికి వెళ్ళలేవు. అందుకే గ్రంథం చెప్తా ఉంది. ఇంకొక మాట ఆలోచన చేస్తే రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో వినుట దేని వలన జరుగుతుందనో అనే విషయాన్ని ఆలోచన చేస్తే, రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం, రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తును గూర్చినటువంటి మాట. నీ విశ్వాసము వేరొక విశ్వాసం అయితే దానివల్ల ప్రయోజనం లేదు. ఆ విశ్వాసం ఏమి ఉండాలంటే క్రీస్తును గూర్చిన మాట ఉండాలి. క్రీస్తును గూర్చిన మాట ద్వారానే నీకు రక్షణ కలుగుతూ ఉంటుంది. క్రీస్తును గూర్చిన మాట కాకుండా వేరొక మాట లేదు. ఇంకా గ్రంథం చెప్తున్న మాట, క్రీస్తుకు వెలుపల రక్షణే లేదు. క్రీస్తుకు వెలుపల రక్షణే లేదు. ఒకవేళ క్రీస్తు ప్రభు కాకుండా ఇంకొక ఆల్టర్నేట్ సోర్స్ తోటే దేవునికి దగ్గరికి వెళ్తాము. ఈ ప్రపంచంలో ఇంకొక మతం ఉంది. ఆ మతం ఏం చెప్తుందంటే క్రీస్తు ప్రభు కేవలము ప్రవక్త మాత్రమే, రక్షకుడు కాదు. ఆయన ఒక ప్రవక్త మాత్రమే. ఆయన తర్వాత ఇంకో ప్రవక్త వచ్చాడు, ఆయన ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు అనే మాట. కానీ గ్రంథం చెప్తున్న మాట, క్రీస్తు ద్వారా తప్ప నీకు వేరే గోల్ లేదు, వే లేదు. క్రీస్తు ప్రభు ద్వారానే నీవు రక్షించబడతావు, నువ్వు రక్షణలోకి వెళ్తావు అనే విషయాన్ని గ్రంథం స్పష్టం చేస్తా ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, క్రీస్తు యేసు ద్వారానే సమస్తాన్ని నీకు దేవుడు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నీవు నేను పొందుకోవాలంటే దాంట్లో రక్షణ అనేది పరలోక సంబంధమైంది, భౌతికమైంది కాదు. ఈ రక్షణ క్రీస్తు యేసు ద్వారా నీకు ఇవ్వబడినటువంటి రక్షణ. నువ్వు ఎదురు చూసే క్షేమకరమైనటువంటి పరిస్థితి అది క్రీస్తు యేసు ద్వారా వచ్చింది. అది పర సంబంధమైంది, భౌతిక సంబంధమైంది కాదు. భౌతిక సంబంధమైన రక్షణలు రకరకాలుగా ఉంటాయి. తల్లిదండ్రులు బిడ్డల్ని సంరక్షించుకోవడం, లేకపోతే పోలీసులు ఒక పట్టణాన్ని కాపలా కాయడం, లేకపోతే ఒక దేశం సరిహద్దుల్లో సిపాయిలు దేశాన్ని రక్షిస్తూ ఉండడం. ఇటువంటి రక్షణ కాదు ఇది. ఇది ఆత్మ సంబంధమైంది, ఇది పర సంబంధమైంది. ఈ రక్షణ ఆశీర్వాదము నీకు ఎవరి ద్వారా ఇచ్చాడంటే క్రీస్తు యేసు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు, క్రీస్తు ద్వారానే నీకు ఆశీర్వాదాలు. క్రీస్తు లేకుండా నీకు ఎటువంటి మార్గం లేదు దేవుని దగ్గర చేరడానికి. రక్షించబడడానికి నీకు క్రీస్తే మార్గం. క్రీస్తు వెలుపల నీకు ఎటువంటి నిరీక్షణ లేదు, నీకు ఎటువంటి హోప్ లేదు దేవుని దగ్గరికి వెళ్ళడానికి. నువ్వు ఎదురు చూడాలంటే క్రీస్తు ద్వారానే నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. క్రీస్తు ప్రభువే నీకు మార్గమైనాడు, రక్షకుడైనాడు. క్రీస్తు ప్రభు ద్వారా కాకుండా ఎవరు కూడా దేవుని యొద్దకు చేరలేరు. గ్రంథం చెప్తున్నమాట. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే, గలతీ పత్రిక 2వ అధ్యాయము
3వ అధ్యాయము 26-27 వచనాలు చూస్తే, గలతీ పత్రిక 3వ అధ్యాయం 26-27 వచనాలు చూస్తే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారుడిగా నీవు నేను పిలువబడాలంటే, రక్షణలోకి రావాలి అంటే మనము ఏం చేయాలంటే, యేసుక్రీస్తునందు మీరందరూ దేని వలన? విశ్వాసం వలన. ఏ విశ్వాసము? యేసు దేవుని కుమారుడనే విశ్వాసము. విశ్వాసం వలన మీరు దేవుని కుమారులైనారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. అందువలన క్రీస్తు ప్రభువుకి వెలుపట ఎటువంటి హోప్ లేదు, ఎటువంటి నిరీక్షణ లేదని గ్రంథం తెలియజేస్తాము. క్రీస్తు యేసుని ధరించుకుంటేనే నీవు రక్షణలో ఉంటావు. ఏ విశ్వాసం నేను రక్షిస్తుందంటే క్రీస్తు దేవుని కుమారుడనే విశ్వాసం. అలా కాకుండా ఇంకొక దారిలో ఏదైనా దారిలో వెళ్దామంటే అది జరిగే పని కాదని గ్రంథం తెలియజేస్తాం. ఇంకొందరు రక్షణ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అదేంటంటే విధేయత చూపించకుండా రక్షించబడాలనుకుంటారు. అంటే ఇవన్నీ కాదండి, ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్. ఇవన్నీ ఎవరు ఫాలో అవుతారు? కష్టంగా ఉంటుంది. మీరందరూ ఓ పెద్ద లిస్ట్ చెప్తున్నారు. ఇది కాకుండా ఇంకేదైనా షార్ట్ కట్ ఉందా? ముఖ్యంగా నేనైతే ఇవన్నీ ఫాలో అవ్వను, ఈ రూల్స్ అన్ని నేను ఫాలో అవ్వను, వీటికి నేను విధేయత చూపించను. విధేయత చూపించకుండా నాకు రక్షణ రావాలి. కానీ విధేయత చూపించకుండా రక్షణ లేదని గ్రంథం తెలియజేస్తాం. విధేయతతోనే నువ్వు రక్షించబడతావు. ఆ విధేయత ఏంటంటే నువ్వు ఏ ఉపదేశ క్రమానికి పిలువబడ్డావు. ఉపదేశ క్రమం అంటే సువార్త. ఏ రక్షణ సువార్తకు నీవు పిలువబడ్డావు దానికి అనుకూలంగా నువ్వు బ్రతికితేనే, దానికి లోబడి నువ్వు బ్రతికితేనే నీవు రక్షించబడతావు. అలా కాకుండా లోబడకపోతే నువ్వు రక్షించబడేదానికి అవకాశమే లేదు. లోబడినంత కాలము, దేవుని మాటకు ఉపదేశ క్రమానికి లోబడినంత కాలము రక్షించబడే అవకాశమే లేదు. అవకాశాన్ని వదులుకొని నీ జీవితాన్ని ఈ భూమి పైన దాటుకున్నావంటే దాని తర్వాత నీకు ఎటువంటి రక్షణ లేదు. ఏదైనా మార్పులు చేర్పులు ఈ భూమి పైన నీ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు, అది దాటుకున్న తర్వాత నీకు ఛాన్సే లేదు. నీకున్న ఛాన్స్ అలా ఏంటంటే నీకు ఏ ఉపదేశ క్రమము అప్పగింపబడుతుందో దానికి హృదయపూర్వకంగా లోబడాలని గ్రంథం తెలియజేస్తా ఉంది. రోమపత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాల్లో, రోమపత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తే హృదయపూర్వకంగా లోబడాలంట. అంటే ఇష్టంగా హృదయంలో నువ్వు దానికి స్థానం ఇవ్వాలి. 17-18 వచనాలు, మీరు పాపమునకు దాసులై ఉంటరు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. కారణము పాపం నుంచి విమోచించబడి ఏ ఉపదేశ క్రమానికి మీరు లోబడి హృదయపూర్వకంగా దాన్ని విశ్వసించారో, ఎప్పుడైతే దాన్ని విశ్వసించబట్టి మీకు జరిగిన మేలు ఏంటంటే పాపానికి దాసులు, కానీ ఇప్పుడు రక్షణలోకి వచ్చిన తర్వాత నీతికి దాసులై ఉన్నారు. నీతికి దాసులై ఉన్నారు. ఎప్పుడు జరుగుతుందంటే నీ హృదయపూర్వకంగా యొక్క మాటకు, దేవుని మాటకు, లేకపోతే దేవుని యొక్క ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా ఒప్పుకుంటేనే జరుగుతుంది. లోబడితేనే నీకు రక్షణ కలుగుతూ ఉంటుంది. లోబడకుండా నాకు ఇంకొక దారిలో నేను ఎదురు చూస్తానంటే నీ ఎదురు చూపు వృధా అయిపోతూ ఉంటుంది. నువ్వు చూడాల్సిన ఎదురు చూపు ఎలా ఉంటుందంటే దేవుని యొక్క మాట ఏ విధంగా చెప్పబడిందో దాని ప్రకారము రావడానికి ఇష్టపడాలి. దేవుని మాట ఏమని చెప్పిందంటే నీకు ఉపదేశించబడినటువంటి ఉపదేశ క్రమాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి నీతికి దాసులవ్వండి అని తెలియజేస్తాం. నీతికి దాసులయ్యే పరిస్థితి. అందుకోసమే నీతిని గురించి, ఆచార నిగ్రహాన్ని గురించి, విమర్శను గురించి ప్రకటిస్తున్నప్పుడు ఫెలిక్స్ ఏమయ్యాడంటే దాన్ని వినడానికి కూడా ఇష్టపడలేదు. భయపడి ఇది కాదు నాకు సమయం, ఇంకో సమయం వస్తానని లేచి వెళ్ళిపోయాడు. కానీ వాస్తవంగా ఇదే అనుకూల సమయం, విధేయత చూపించాల్సినటువంటి, లోబడాల్సినటువంటి సమయం. కారణం ఏంటంటే పాపం నుండి
నువ్వు విమోచించబడాలి అంటే, పాపం నుండి విడిపించబడాలి అంటే, రక్షణలోకి రావాలి అంటే నీకు వినబడుతున్నటువంటి సువార్తకు లోబడాల్సిన అవసరం ఉంది, విధేయత చూపించాల్సినటువంటి అవసరం ఉంది. దేనికి విధేయత చూపించాలో, దేనికి విధేయత చూపిస్తే నీకు జరిగే మేలేంటో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి చూస్తే 22 నుంచి 24 వరకు, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుటి చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుడుముగాను ప్రేమించుడి. మీరు సత్యమునకు విధేయులవుటి చేత, సత్యం అంటే వాక్యమే సత్యము. దేనికి విధేయులయ్యారంట వాళ్ళు? సత్యానికి విధేయులయ్యారు. అంటే దేవుని మాటకు విధేయులయ్యారు, దేవుని వాక్యానికి విధేయులయ్యారు. ఎప్పుడైతే విధేయులవుతారో అప్పుడు రక్షించబడేదానికి అవకాశం ఉంది. సత్యమునకు విధేయులు, వాక్యమునకు విధేయులు. వాక్యానికి విధేయత చూపించకుండా నువ్వు రక్షణలోకి రావడానికి నువ్వు ఎదురు చూస్తే నీ ప్రయాస అంతా వృధానే. వాక్యము ద్వారానే నీవు రక్షించబడతావు. వాక్యానికి సంపూర్ణమైనటువంటి విధేయత, హృదయపూర్వకంగా నీవు విధేయత చూపించాల్సిన అవసరం ఉంది. ఎవరి కోసమో విధేయత కాదు. అనేక సార్లు మన సీనియర్స్ లేకపోతే మన సబార్డినేట్స్గా ఉండేటప్పుడు వారిని మెప్పించడం కోసం మనము విధేయత చూపిస్తూ ఉంటాము, లేకపోతే వారి కోసం పనిచేస్తాం. తల్లిదండ్రుల కోసం బిడ్డలు, భార్య కోసం భర్త, భర్త కోసం భార్య. ఇది కాదు. నీకు నువ్వుగా, వాలంటీర్గా, స్వచ్ఛందంగా నీవు రక్షించబడాలంటే నీకు నువ్వే హృదయపూర్వకంగా నీవు లోబడాల్సిన అవసరం ఉంది. సత్యానికి విధేయులుగా కావాల్సిన అవసరం. ఇంకొక రీతిగా మనుషులు ఆలోచన చేస్తూ ఉంటారు రక్షించబడడానికి. వారు ఎదురు చూసేది ఏంటంటే, ఏమి ఈ బైబిలేనా, ఇది కాకుండా ఇంకేదైనా సువార్త ఏదన్నా రాదా? రక్షించబడడానికి ఈ బైబిల్ చదివితేనేనా? ఈ భూమి పైన చాలా గ్రంథాలు ఉన్నాయి, ఆ గ్రంథాల ద్వారా ఏమన్నా రక్షణ దొరుకుతుందా? లేదు. ఈ సువార్త కాక వేరొక సువార్త లేదని స్పష్టంగా బైబిల్ తెలియజేస్తాం. వేరొక సువార్తను ఎవరైనా తీసుకొస్తే కూడా అతడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడు ద్వారా వినినటువంటి సువార్తను నమ్మిన వారు కూడా ఏమవుతారు? శాపగ్రస్తులు అయిపోతూ ఉంటారు. అంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. ఈ సువార్త కాక వేరొక సువార్త ఇంకెవరు తీసుకొచ్చినా కానీ అది వృధానే. ఒకవేళ అటువంటి ఆల్టర్నేట్ ఏదైనా ఉందని ఎదురు చూస్తూ ఉన్నామేమో, షార్ట్ కట్ ఏదైనా ఉందని ఎదురు చూస్తూ ఉన్నామేమో, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. సరే, గ్రంథంలో చూద్దాము. వేరొక సువార్త లేదని గ్రంథం తెలియజేస్తుంది. గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి చూస్తే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఇది మరొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపుకోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎలా అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరల చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించినలా వాడు శాపగ్రస్తుడవును గాక. గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఈ బైబిల్ ద్వారా విన్నటువంటి సువార్త కాకుండా వేరొక సువార్త, వేరొక గ్రంథం ద్వారా తీసుకురాబడిన సువార్త, లేకపోతే ఇంకేదన్నా డాక్టర్ మిమ్మల్ని ఇబ్బంది పెడితే అది తీసుకొచ్చినటువంటి వ్యక్తి శాపగ్రస్తుడైపోతూ ఉంటాడు. అందులో వేరే మార్గము లేదు. అందుకే దేవుడు ఇతర మార్గాలన్నింటినీ క్లోజ్ చేస్తాడు. వస్తే ఒకే ఒక మార్గము, అది క్రీస్తు ద్వారా వచ్చే విశ్వాసంతో కూడినటువంటి రక్షణ తప్పితే
ఇంకా వేరే మార్గాన్ని దేన్ని కూడా ఆయన ఓపెన్ చేయలేదు. వేరే ఇంకొక స్టాండర్డ్ని ఆయన క్రియేట్ చేయలేదు. ఆయన ఒకే ఒక స్టాండర్డ్, ఒకే ఒక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆ మార్గం తప్పితే ఇంకా వేరే సువార్త లేదు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో సత్యమునకు భిన్నమైన బోధ గురించి మాట్లాడుతూ పౌలు గారు తెలియజేస్తున్నారు. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి, నేను మాసిదోనికు వెళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను, మితం లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్న గనుక వాటిని లక్ష్య పెట్టొద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవాలని నేను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించుచున్నాను. అంటే దేవుని యొక్క సువార్త కాకుండా వేరొక సువార్త కూడా ఆ దినాల్లో ప్రాచుర్యంలో ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. కారణం ఏంటంటే వాటిలో ఉండే ఏంటంటే కల్పనా కథలు, అది సత్యమునకు భిన్నమైన బోధ. అంటే మనుషులు ఆలోచన చేసుకొని వారి ఇష్టానుసారంగా ఆలోచించినటువంటి బోధ. కల్పనా కథలు అంటే లేనివి ఉన్నవి కల్పించి చెప్పే కథలు. తర్వాత దేవుని ఏర్పాట్లో కాక వివాదాలతో కూడినటువంటి వాటిని, ఇవి ప్రాచుర్యంలో ఉన్నాయి. అటువంటివి ఫాలో అవ్వకూడదని అక్కడ వారిని హెచ్చరించడానికి నిన్ను అక్కడ ఉంచాను అని తిమోతికి తెలియజేస్తున్నటువంటి మాట. అటువంటి అక్కడ ఎఫెసులో బలంగా ఉన్నాయి, ఆ సమయంలో బలంగా ఉన్నాయి. ఆ రోజు ఎఫెసులో కాదు, ఈ రోజు కూడా ఉన్నాయి. అనేక మంది హేతువాదులు మాట్లాడుతూ ఉంటారు, దేవుడే లేడని మాట్లాడుతూ ఉంటారు. విగ్రహారాధన చేసేవాళ్ళు వారి యొక్క విశ్వాసం వేరుగా ఉంటా ఉంటుంది. కానీ మన విశ్వాసం అయితే యేసు దేవుని కుమారుడని విశ్వసించి క్రీస్తు యేసు ద్వారానే మనము రక్షించబడతాము. అది దేవుని మాట, అది దేవుని వాక్యము, మన గ్రంథానుసారమైనటువంటి వాక్యము. ఇది కాకుండా వేరొక బోధ లేదు, వేరొక మార్గం లేదు, వేరొక సువార్త లేదనే విషయాన్ని గ్రంథం తెలియజేస్తాం. ఈ సువార్త కాక వేరొక సువార్తను ఇంకెవరైనా తీసుకొస్తే కూడా వారికి శుభమని చెప్పవద్దు, వారిని నీ ఇంటిలో కూడా రానియద్దు. అంటే అపవాదిని ఇంటిలోకి మనం ఆహ్వానించినట్టే. వేరొక సువార్త మన దగ్గరికి ఎవరైనా తీసుకొస్తే అటువంటి వారికి వందనాలు కూడా చెప్పొద్దని గ్రంథము స్పష్టంగా తెలియజేయబడింది. యోహాను రాసినటువంటి 2వ పత్రికలో 9వ వచనం నుండి చూస్తే, యోహాను రాసినటువంటి 2వ పత్రిక 9వ వచనం, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల, అంటే క్రీస్తు యేసు దేవుని కుమారుడు అనే మాట కానటువంటి బోధను, తండ్రిని కుమారుని అంగీకరించినటువంటి బోధను ఎవరన్నా తీసుకొస్తే, ఎవడైనా ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు కూడా బైబిల్ని పట్టుకొస్తారు, వారి మాటల్లో తేడా కనపడతా ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని మనం గమనించినప్పుడు వారిని నువ్వు మాకు అక్కర్లేదని చెప్పడము చాలా కష్టంగా ఉంటా ఉంటుంది. ఎందుకంటే వారు బైబిల్ పట్టుకొచ్చారు కదా, వారిని మనం రావద్దు, నీకు వందనాలు కూడా చెప్పము అనే పరిస్థితి ఆలోచన చేస్తే, నిజంగా అది ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే కఠినంగానే ఉంటుంది. దాన్ని మనము అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తు బోధ కాకుండా, ఈ బోధ కాకుండా వేరే బోధ తీసుకొచ్చేవాళ్ళు, యేసు దేవుని కుమారుడనే కాకుండా వేరొక బోధ తీసుకొచ్చే వాళ్ళని ప్రాక్టికల్గా మనం ఏం చేయాలంటే, వారు మన గడపలోకి వచ్చినప్పుడు కూడా మనము ముఖం తిప్పుకోవాల్సిన పరిస్థితి. కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ వాస్తవం అది. ఎప్పుడైతే ఆ పని చేస్తామో వాళ్ళు ఆలోచించేదానికి అవకాశం ఉంటుంది. ఇతరులు కూడా గమనించి దాన్ని ఎందుకు ఈ తేడా కనబడుతుంది, ఎందుకు వీళ్ళు దూరంగా ఉంటున్నారు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. కారణం ఏంటంటే మన కుటుంబాల్లో అందరూ క్రీస్తు యేసులోకి వచ్చిన పరిస్థితులు ఉండని పరిస్థితి. దాన్ని బట్టి ఇతరులు ప్రవేశించేదానికి అవకాశం ఉంటా ఉంటుంది.
ఇతరులు వస్తూ ఉంటారు. వేరొక బోధ మన ఇళ్లలో వినపడేదానికి అవకాశం ఉంటుంది. వేరొక సువార్తను తీసుకొచ్చే మనుషులు మనకు కనబడతా ఉంటారు. వారికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. వారిని మొదట్లోనే ఖండించాలి. వారిని ఇంత చేర్చుకునవద్దు, వారికి శుభమని చెప్పవద్దు. ఎందుకు ఇంత స్ట్రిక్ట్ గా రాయబడ్డాయంటే ఆ దినాల్లో వీరు సంఘాలను స్థాపించకుండా పోతా ఉన్నారు, దేవుని వాక్యాన్ని సత్యాన్ని తెలియజేస్తూ పోతా ఉన్నారు. అదే క్రమంలో అంతకంటే పవర్ఫుల్ గా వాళ్ళు పనిచేసుకుంటూ పనిని పడగొడతా వస్తూ ఉన్నారు. దాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు స్పష్టంగా మనకు తెలియజేశాడు. అటువంటి వారికి శుభమని కూడా చెప్పవచ్చు. ఒకవేళ అటువంటి వ్యక్తుల కోసం ఎదురు చూస్తున్నామేమో, ఈ వాక్యం సరిగా లేదు, ఇంతకంటే శ్రేష్టమైనది ఇంకొక సువార్త వినబడుతుంది, అది ఇంకొక డినామినేషన్ ద్వారా మనము దేవుని యొద్దకు వెళ్ళగలమనే ఆలోచన ఉందేమో. కానే కాదు, క్రీస్తు సంఘమే మార్గము, క్రీస్తు ద్వారానే నీవు దేవుని యొద్దకు చేర్చబడతా ఉంటావు. అందుకోసమే నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. అనవసరమైన వాటి కోసము ఎదురు చూడవద్దు. ఒకవేళ ఈ జన్మ కాకపోతే ఇంకొక జన్మని ఆలోచన చేస్తామేమో. అనుకూల సమయం కాదని పిల్లకి వెనక్కిపోయినట్టు ఇప్పుడు కాకపోతే ఏముందిరా నెక్స్ట్ తరంలో ఆలోచన చేయొచ్చు. లేకపోతే ఈ తరానికి మమ్మల్ని ఇట్ట పోనీయండి ఎట్టో గట్ట. చాలా మంది డినామినేషన్లు ఉన్నటువంటి వృద్ధులు చెప్పే మాట ఇదే. సువార్త వాళ్ళకి వినబడినప్పుడు, వారికి సత్యము మనం తెలియజేస్తున్నప్పుడు వారు అనే మాట ఏంటంటే, మా తరానికి ఎట్టో మాకు తెలిసినట్టుగా మా పూర్వీకులు మాకు చెప్పారు, దాని ప్రకారం మేము విన్నాము, మమ్మల్ని అట్ట వదిలేసేయండి. వాళ్ళకి వాస్తవాలు స్పష్టంగా కనపడతా ఉంటాయి, తేడా తెలుస్తూ ఉంటుంది. కానీ అంగీకరించడానికి మనసు ఒప్పుకోదు. తెలియకుండానే వారు దాటుకుంటా ఉంటారు, మన దగ్గర నుంచి దూరం అయిపోతూ ఉంటారు. మనకు బాధేస్తూ ఉంటుంది, కానీ వాస్తవం అది. అనుకుంటుంటారేమో ఇంకొక సమయము మనకు వస్తుందేమని, కానీ గ్రంథం హెచ్చరిస్తున్నమాట, ఇవి అంత్య దినాలు, ఇవి చివరి ఘడియలు, ఇవి అంత్య దినాలు. ఇప్పుడు నీవు నమ్మకపోతే, ఇప్పుడు దేవుని విషయాలు స్పష్టంగా ఎరుగకపోతే, దీని తర్వాత నీవు తెలుసుకోవాలన్నా తెలుసుకోలేవు. ఆఖరి గడియల్లో మనం ఉన్నాము, అంత్య దినాల్లో మనం ఉన్నామని గ్రంథం తెలియజేస్తా ఉంది. అపోస్తుల కార్యం గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో అంత్య దినాలు ఇవి ఆఖరి ఘడియలు అనే విషయాన్ని స్పష్టంగా గ్రంథం తెలియజేస్తున్నమాట. అపోస్తుల కార్యం గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో, అంత్య దినములందు నేను మనుషులందరి మీదకి నా ఆత్మను కుమ్మరించెదను. ఇవి అంత్య దినాలు. ఏ సమయంలో ఏం జరుగుతుందో, భూమి ఎప్పుడు లయమైపోతుందో, దేవుని కుమారుడు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో నీకు నాకు తెలియదు. కానీ ఇవి అంత్య దినాలు. రక్షణ కోసం ఎదురు చూస్తున్నామంటే, నిజంగా రక్షించబడాలనే ఆశ కలిగి ఉంటే దానికోసము పోస్ట్పోన్మెంట్లు అక్కర్లేదు, దానికోసము వాయిదాలు అక్కర్లేదు. ఇవి అంత్య దినాలు, ఇది కడవరి గడి అని గ్రంథం తెలియజేస్తుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో, మొదటి పత్రిక 2వ అధ్యాయం 18, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటారు కదా, ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకుంటున్నాము. ఇది కడవరి గడి అని తెలుసుకుంటున్నాము. అందువల్ల ఇంకా సమయం ఉంటుందిలే అని ఆలోచన చేయొద్దు. ఇంకొక రోజు పరిశీలన చేసుకుందాంలే అని ఆలోచన చేయొద్దు. కారణం ఏంటంటే, ప్రవక్తల ద్వారా, దేవదూతల ద్వారా దేవుడు పలికిన మాటలు స్థిరపరచబడి, రక్షణ సువార్త దేవుని వాక్యము నీ చెవులు కనపడ్డది, నీ హృదయాన్ని తాకింది. నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందంటే, నీ దగ్గరకు వచ్చినటువంటి గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు విడిచిపెట్టబడవు. ఈ విషయాన్ని మనం గతంలో ఆలోచన చేసాం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు
ప్రభువు బోధించట చేత ఆరంభమై మొట్టమొదట మనం చూసాము, దేవుని బోధ లేకుండా నీవు దేవుని దగ్గరికి ప్రవేశించలేవని. ఈ రక్షణ నీకు బోధతో ప్రారంభమైంది, సువార్తతో ప్రారంభమైంది. బోధన చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. మనం ప్రస్తుతం చదువుతున్నటువంటి లేఖన భాగము ఇశ్రాయేలీయులు మోషే ఆధ్వర్యంలో విడిపించబడే ఘట్టాన్ని మనం వాక్య పట్టణంలో చదువుకుంటాము. ఎన్ని అద్భుత కార్యాలు జరిగించారు. చివరికి తొలిచూలు బిడ్డని చంపే పరిస్థితి కూడా మనం చదువుకుంటాము. ఇన్ని అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించి దేవుడు రక్షణ నీ దగ్గర తీసుకొస్తే, దేవుని సువార్త నీ చెవులకు వినబడితే, ఇంకొక సమయం ఉంటుంది లేకపోతే ఇంకొక గడి ఉంటుందని ఆలోచన చేస్తే నీవు విడిపించబడవు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకున్నావు. అందువల్ల తప్పించుకునే దానికి ఛాన్సే లేదు. నువ్వు ఎదురు చూసే రక్షణ సువార్త నీకు వినబడతా ఉంది. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. దీన్ని దాటుకొని ఇంకొక రోజు గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే దేవుని మాట నీకు వినబడ్డదో, నీ ఎదురు చూపు దేనికోసం ఉండాలంటే క్రీస్తు యేసు ద్వారా నేను దేవుని దగ్గరకు వెళ్ళాలని ఎదురు చూపు ఉండాలి తప్పితే వేరే దారులు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అనేక విషయాలు మనం ఆలోచన చేశాము. నువ్వు రక్షించబడడానికి అద్భుతమైనటువంటి పిలుపులేమి రావు. దేవుని మాట ద్వారానే, దేవుని వాక్యం ద్వారానే, దేవుని స్వార్థ ద్వారానే రక్షించబడతావు. రెండో విషయము, అనుకూల సమయం గురించి ఆలోచిస్తున్నావేమో. ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఇంకొక సమయం రాదు. పోగొట్టుకున్నావంటే దాని తర్వాత నువ్వు నష్టపోతావు. మూడో విషయం చూసాము, దేవుని వాక్యం ద్వారా, క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా కాకుండా నీవు రక్షించబడవు. నాలుగో విషయం ఆలోచన చేస్తే, క్రీస్తు యేసుకు వెలుపట నీకు ఎటువంటి రక్షణ లేదు, నిరీక్షణ లేదు. సాల్వేషన్ లేదు, హోప్ లేదు, రక్షణ లేదు, నిరీక్షణ లేదు. ఐదో విషయాన్ని ఆలోచన చేస్తే, విధేయత లేకుండా, విధేయత చూపకుండా రక్షించబడాలంటే ఛాన్సే లేదు. ఆరో విషయం ఆలోచన చేస్తే, వేరొక సువార్త నీకు లేదు. ఏడో విషయం ఆలోచన చేస్తే, వేరొక జన్మ నీకు లేదు. ఇది ఆఖరి గడియ, అంత్య దినాలు, చివరి సమయంలో మనం ఉన్నాము. ఈ సమయంలో నువ్వు రక్షించబడకపోతే, నీ ఎదురు చూపు క్రీస్తు యేసు ద్వారా దేవుని యొద్దకు చేరాలనే ఆలోచన లేకుండా ఉంటే నువ్వు రక్షించబడేదానికి అవకాశం లేదు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుతావు? అందువల్ల ఈ రక్షణ గురించి మనం ఆలోచన చేసినప్పుడు రక్షించబడిన వారు తీవ్రంగా దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎక్కువ మంది రక్షించబడిన వారే మనకున్నారు. దేవుని ఇంట్లో ప్రవేశించిన వారే ఉన్నారు. ప్రవేశించిన వారు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ రక్షణ యొక్క విలువ నెరిగి మన జీవితాలు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రక్షణలోకి రాని వారు ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇంకొక రోజు పోస్ట్పోన్మెంట్ వద్దు. నిజంగా నీవు లోబడితే, విధేయత చూపిస్తే దేవుడు నిన్ను రక్షించడానికి రెడీగా ఉన్నాడు. అందువల్ల ఆలోచన చేసి రక్షించబడని వారు ఇది మిక్కిలి అనుకూల సమయం అని ఆలోచన చేసి ప్రభు మార్గంలోకి ప్రవేశించాలని మనం చేస్తూ